అనగనగా ఒక అడవిలో ఒక నక్క, కొంగ అనే జంతువులు ఉండేవి. ఇద్దరూ వేర్వేరు స్వభావాల వారు అయినా మొదట్లో మంచి స్నేహితులుగా ఉండేవారు. నక్క చురుకైనదైనా కాస్త స్వార్థపరురాలు. కొంగ మాత్రం నిశ్చలమైన మంచి మనస్తత్వం గల పక్షి. ఒకరోజు నక్క కొంగతో ఇలా అంది. కొంగ మామ, ఈ రోజు మా ఇంటిలో నీకు విందు ఇవ్వాలనుకుంటున్నాను. భోజనానికి నిన్ను ఆహ్వానిస్తున్నాను. నీకు మంచి పాయసం సిద్ధం చేస్తాను. కొంగ ఆనందంగా, ధన్యవాదాలు నక్కాబావ, తప్పక వస్తాను అంది. రెండవ రోజు రాత్రి కొంగ నక్క ఇంటికి వచ్చింది. నక్క చాలా ఆత్మీయంగా స్వాగతించింది. కొంతసేపటికి టేబుల్పై నక్క గిన్నెలో పాయసం వడ్డించింది. అయితే ఆ గిన్నె చాలా తక్కువ లోతుతో మాదిరిగా ఉండే గిన్నె. నక్క తన నాలుకతో ఆ పాయసం త్వరగా తినసాగింది. అయితే కొంగకు తన పొడవాటి ముక్కతో ఆ పాయసం తినడం అసాధ్యం అయింది. ఎంత ప్రయత్నించినా తన పొడవైన ముక్కుతో ఒక్క చుక్క కూడా తినలేకపోయింది. నక్క మాత్రం, చూడు ఎంత రుచిగా చేశానో అని చెబుతూ తనంత తాను తినేసింది. కొంగ కొంచెం బాధతో, నిజంగా నన్ను ఆహ్వానించాడా లేక వెక్కిరించాడా అని ఆలోచిస్తూ వెళ్ళిపోయింది. కొంగకి నక్కపై నిరాశ కలిగింది. కానీ నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. కొద్ది రోజులకు కొంగ నక్కను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించింది. నక్క ఆనందంగా ఒప్పుకుంది. కొంగ చాలా శ్రద్ధగా వంట చేసింది. తరువాత ఆ వంటను పొడవైన మెడగల కూజాలో ఇద్దరికీ వడ్డించింది. నక్క మాత్రం కూజా లోపలికి తలపెట్టి తినలేకపోయింది. ఎంత ప్రయత్నించినా వేకులేక చివరికి విసిగిపోయింది. తరువాత నక్క కొంగను చూసి ఇలా అంది. క్షమించు కొంగ మామ, అప్పట్లో నేను చేసిన పని తప్పు. నిన్ను అవమానపరిచాను. ఇప్పుడు అదే పరిస్థితిలో నేను ఉన్నాను అని అంది. కొంగ మృదువుగా నవ్వుతూ ఇలా అంది. నక్కా బావ, ప్రతి ఒక్కరిలో ప్రత్యేకత ఉంటుంది. ఇతరుల పరిస్థితి అర్థం చేసుకోకుండా వ్యంగ్యం చేస్తే దానికి మూల్యం చెల్లించాల్సిందే. నిజమైన స్నేహం గౌరవంతో ఉండాలి అని అంది. అప్పటినుంచి నక్క తాను చేసిన తప్పును తెలుసుకుంది. ఎవ్వరినీ అగౌరవపరచకూడదని, స్నేహాన్ని విలువైనదిగా భావించాలని భావించింది. ఇద్దరూ తిరిగి మంచి స్నేహితులయ్యారు.